హలో వ్యూయర్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిజేబిలిటీ. ఈ డిజేబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా షార్ట్లో వస్తే మనకి ఇక్కడ అథారిటీ ఉందండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995. దీని ప్రకారంగా ఎవరిని మన ఏ రకమైన డిజేబిలిటీస్ ఉంటాయి? బ్లైండ్నెస్, లో విజన్, లెప్రసీ క్యూర్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటివ్ డిజేబిలిటీ, మెంటల్ రిటార్డేషన్ అండ్ మెంటల్ ఇల్నెస్. ఇవన్నీ కూడా డిజేబిలిటీస్ కిందకి వస్తాయండి. వీటికి కాజెస్ ఏంటి అని కనుక అడిగినట్లయితే జెనెటిక్ ప్రాబ్లమ్స్, తర్వాత డిసీజెస్, పోలియో లాంటి డిసీజెస్ వల్ల, తర్వాత మాల్ న్యూట్రిషన్ వల్ల, వార్ వల్ల, శానిటరీ నెగ్లెక్ట్ వల్ల, పోవర్టీ వల్ల కూడా రావచ్చు. WHO అంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఈజ్ ఎ పర్సన్ హూ హెజ్ impairment that products functional limitations, restrictions in activities, or has a social